అందరికీ నమస్కారం అండి. మీనాకుమారి చదరవాడ. మన శరీరం పంచభూతాలతో తయారైంది. అంటే శరీరం లోపల ఉండేవి మాత్రమే చెప్తున్నాను. భూమి, ఎముకలు, నీరు ద్రవ పదార్థం కాబట్టి, రక్తం అంటే వాటర్ తాగుతాము కాబట్టి శరీరంలో ఉండే భాగాలు చెప్తుంది. రక్తం, అగ్ని, ఉష్ణం, శరీర ఉష్ణోగ్రత, వాయువు మనం పీల్చే గాలి, ఆకాశం, ఆత్మ మరణానంతరం ఆకాశంలో పడుతుంది. ఇలా తయారైన మన శరీరంతో మనం జీవితకాలం త్యాగం, సేవా కార్యక్రమాలు చేయాలి. అనన్య భక్తితో ఫలితాన్ని ఆశించకుండా భగవంతుని ప్రార్థన చేయాలి. అహంభావం అనేది అస్సలు ఉండకూడదు. రావణాసురుడు ఎంతో భక్తి ఉంది, కానీ ఏంటి అతనిలో ఉండే ఒక చెడ్డ గుణం అహంభావం. అహంభావంతో నవగ్రహాలను బంధించాడు ఒక గదిలో. ఎంత తప్పది! నవగ్రహాలు వేటి పని అవి చేయాలి కదా. ఈయన వెళ్ళి నువ్వు చెయ్యి ఆ పని అంటే అప్పుడు సూర్యోదయం వెళ్ళి టైం అయింది నువ్వు ఉదయించంటే ఉదయించాలన్నమాట. అన్నీ తన ఆధీనంలో పెట్టుకున్నాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు అంటే మేఘనాథుడు పుట్టే సమయంలో శని భగవానుడు శని దృష్టి తన కొడుకు పైన పడుతుందేమోననే ఉద్దేశంతో ఆయన్ని తలకిందులుగా, ఆయన కళ్ళు నేల చూసేట్టుగా బంధించాడు. ఎందుకు ఇంత అహంభావం మనిషిలో? అదే రాక్షస కృత్యాలని. ఏమైంది చివరికి? ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను. యమధర్మరాజు తన తండ్రి అయిన సూర్య భగవాన్ని కలవాలని లంకాపట్నం ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు ఈ రాక్షసులు ఎవరు చెప్పారు, యమధర్మరాజు లాగా ఉన్నాడండి ఆయన వచ్చాడు అని. వెంటనే ఆయన వెంట పడ్డాడు. ఆయన కూడా తీసుకొచ్చి బంధించేద్దామని రావణాసురుడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది యమధర్మరాజుకి. అక్కడ చనిపోయి ఉన్న ఒక కాకి కనిపించింది. ఈయన దగ్గర కూడా శక్తులు ఉన్నాయి కదా. ఆ కాకి మృతదేహంలోకి ఈయన శరీరాన్ని పంపించుకున్నాడు. ఆ కాకి ప్రాణం వచ్చింది. ఎగురుకుంటూ ఎటో చెట్ల వైపు వెళ్ళిపోయిందన్నమాట. ఎంత వెతికినా యమధర్మరాజు కనిపించకపోవడంతో ఆమె వెళ్ళిపోయి ఉంటాడని వెనుకొచ్చాడనమాట. అప్పుడు ఆ కాకి యమధర్మరాజు ఒక వరం ఇస్తాడు. ఆపద సమయంలో నువ్వు నన్ను కాపాడావు కనుక నీకు ఈ మానవులంతా తమ పితృదేవతలకి పిండ ప్రదానం చేసేటప్పుడు ఒక ముద్ద నీకు పెడతారు. అది వాళ్ళ పితృదేవతలకి పెట్టినట్టుగా అది నువ్వు తిన్నట్లయితే అని ఒక వరాన్ని ఇస్తారన్నమాట. కాకి కూడా మనకు ఒక సందేశం ఇస్తుందండి. ఎప్పుడైనా మన ఇళ్ళ పరిసరాలకు వచ్చినా చెట్ల మీద వాళ్ళ కాకి ఉంటుంది, కావు 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 అంటుంది. అంటే ఏంటి? ఈ బంధాలు శాశ్వతం కావు అని వినిపిస్తుంది అన్నమాట. మన జీవితంలో వచ్చే యవ్వనం, ధనం, సంపదలు, అధికారం ఏది శాశ్వతం కావు. అది కాకి సందేశం. కావు 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 అంటుంది కదా. ఈ విధంగా ఇప్పటికైనా మనం కొన్ని విషయాల్లో మన జీవితాన్ని సన్మార్గంలో నడుపుకుని ప్రతి ఒక్కళ్ళు మంచి పని చేస్తారని నా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ధన్యవాదాలు. మీనాకుమారి చదరవాడ.